శ్రీశైలం ఎడమగట్టు కాలువకి సంబంధించినటువంటి సొరంగ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. దాదాపుగా 10 మంది కూలీలకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఏదైతే ఆ సొరంగం సంబంధించినటువంటి పనులకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా రీటైన్ వాల్ ఒక్కసారిగా కూలిపోవడంతో కూలీలంతా కూడా దాని కింద చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాని కింద దాదాపుగా 40 నుంచి 55 వరకు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూలీలుగా గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక 10 మంది కూలీలకైతే బలంగా గాయాలని తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. సో ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ని మంత్రి ఉత్తమ్ దగ్గరుండి సమీక్షిస్తున్నట్టు దానికి సంబంధించినటువంటి వివరాలని అడిగి తెలుసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. దాదాపుగా అంటే 5 ఏళ్ల తరువాత ఈ పనులు ఈ మధ్య కాలమే స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో అలాంటిది 5 ఏళ్ల విరామం తర్వాత స్టార్ట్ అయినటువంటి ఈ పనులకి ఇప్పుడు ఇలాంటి ఒక అంతరాయం ఏర్పడడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. సో ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 45 ఆర్ 55 వరకు కూడా ఈ కూలీలంతా కూడా ఏదైతే ఆ శిథిలా వ్యవస్థ లోపల ఉన్నటువంటి దాని కింద ఇంకా కూడా చిక్కుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. సో వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక 10 మందికి బలంగా గాయాలన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే మెరుగైన వైద్యం కోసం తరలించడం జరిగింది. సో దాదాపుగా అంటే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 14 కిలోమీటర్ల మేర కూడా ఈ సొరంగానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. బట్ అనూహ్యంగా ఈ రీటైన్ వాల్ కూలిపోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. సో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలని ఒక్కసారి చూసినట్లయితే మొత్తానికి ఈ ఘటన ఈరోజు ఉదయం 8:30 ఆ ప్రాంతంలో సొరంగ మార్గం వద్ద 3 మీటర్ల పైన ఆ కప్పు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కుంగిపోవడం జరిగింది. సో దాని ఎఫెక్ట్తోని రీటైన్ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. సో ఈ సమయంలో అంటే దాదాపుగా మనం ఇందాకలు మాట్లాడుకున్నట్టు 40 నుంచి 55 వరకు కూడా కార్మికులు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. అండ్ వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పనుల నిమిత్తం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ప్రస్తుతానికైతే చిక్కుకున్న వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అంటే లోపల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు. సో దానికోసమే అధికారులు కూడా సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టడం జరిగింది. లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. వాళ్ళకి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇకపోతే కేవలం అంటే నల్గొండకు సాగునీరు అందించేందుకు అంటే కేవలం ఓవరాల్గా చూసుకుంటే నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. సో ఇది 2005లో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇక 1925 కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ పనులు కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లో అందులో పొందుపరచడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నదే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి మరికొన్ని నిమిషాలు చూసుకుంటే అయితే ఏదైతే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతూ ఉన్నాయన్నమాట. సో ఇది ఇప్పటిది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులు కూడా గురవ్వడం జరిగింది. సో నిధులు కేటాయింపు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు కూడా 2019 డిసెంబర్ నుంచి మూలన పడడం జరిగింది. అంటే దాదాపుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 ఏళ్ల తర్వాత ఈ పనులకు అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. బట్ అనూహ్యంగా ఇలాంటిది ఒకటి జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అయితే నల్గొండ మంత్రుల చొరవతోనే ఈ మధ్య పనులు మళ్ళీ మొదలయ్యాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే నల్గొండ జిల్లాకు కావాల్సినటువంటి సాగునీరు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సొరంగం పనులు కాబట్టి సో వాళ్ళ చొరవతోనే ఈ పనులు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా ప్రభుత్వాలు 6 సార్లు ఈ ప్రాజెక్టు పనులు గడువును పొడిగిస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ 6 టైమ్స్ కూడా దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. తాజా గడువు కూడా జూన్ 2026 వరకు కూడా ఉంది. ఇక 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలు 3,15,02,072 కోట్లకు పెంచగా ఈ మధ్య మరోసారి దీన్ని ఇంకా కొంచెం పెంచడం జరిగింది. మొత్తానికి ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 2,06,46 కోట్లు ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికే 6 సార్లు పెండింగ్ పడుతున్నప్పటికీ కూడా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అనూహ్యంగా ఈరోజు ఒక రిటైన్ వాల్ కూలిపోవడంతో కార్మికులంతా కూడా దాంట్లో చిక్కుకొని ఉన్నారు. సో ఎవరైతే లోపల
లోపల చిక్కుకున్నటువంటి కార్మికులంతా కూడా సేఫ్గా రావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ చేపడుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూలీలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది.